హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి విహారీ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తత ఉండడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మొదటగా మంటలు వస్తున్నటువంటి సమయంలోనే, పొగలు వస్తున్నటువంటి సమయంలోనే డ్రైవర్ దాన్ని సమయంగా వివరించి గమనించి వెంటనే ఆపడంతో ప్రయాణికులంతా కూడా కిందికి దిగడం జరిగింది. ఒక్కసారిగా ఇటీవల చూస్తున్న మనం వరుస బస్సు ప్రమాదాలతో కూడా హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన కర్నూలు ఇన్సిడెంట్ కానీ, చెవెల్ ఇన్సిడెంట్స్ కానీ వరుస ప్రమాదాలతో బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. చిట్యాల మండలం పిట్టంపల్లి శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి బస్సు చౌటుప్పల్ వద్ద కొద్దిసేపమే ఈ ప్రమాదానికి ముందు ఒక 15 నిమిషాల ముందే టీ కూడా ఆపడం జరిగింది. అంతా టీ తాగి బస్సులో ఎక్కిన తర్వాత స్టార్ట్ అయ్యి 10 నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. పెను ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ చూడొచ్చు మనం ఏదైతే అంత ప్రమాద తీవ్రతను కూడా చూస్తున్నాం. బస్సు ఎక్కడికక్కడ మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల లగేజ్ ఎక్కడికక్కడ పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. వారంతా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలతో చూసినట్లయితే బస్సులో పొగలు రావడంతో కూడా వారంతా ఉక్కిరి బిక్కిరి కావడం జరిగింది. అంతా కూడా తప్పించుకోవడానికి ఆ కిటికీ అద్దాలు ధ్వంసం చేయడం, డోర్ల నుంచి అంతా కూడా కిందికి దూకి పారిపోయినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రయాణికులందరూ కూడా మరో ట్రావెల్స్ బస్సులో కూడా వారిని పంపించడం జరిగింది. ఈ బస్సు నాగాలాండ్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. బస్సు ఫిట్నెస్ కూడా లేదని కూడా తెలుస్తుంది. బస్ ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా వరుస ఘటనలతో కూడా ప్రయాణికులంతా కూడా హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాసేపటికి ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక గంట సమయంలో చౌటుప్పల్ వస్తుంది. అయితే చౌటుప్పల్లో కూడా టీ బ్రేక్ కి ఆగడం జరిగింది. టీ తాగిన తర్వాత మళ్ళీ ఈ పిట్టంపల్లి శివారు ఒక 15 నిమిషాల వ్యవధిలోనే పొగలు రావడంతో గమనించినటువంటి డ్రైవర్ బస్సుని సైడ్ కాపడంతో కూడా ప్రయాణికులంతా కూడా వారు దూకి కిందికి పరిగెత్తడం జరిగింది. మొత్తం అందరూ చూస్తుండగానే మొత్తం పూర్తిగా ఒక్కసారిగా మంటలు అంటుకొని ఎక్కడికక్కడ తగలబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఫైర్ ఇంజిన్ అధికారులకు, పోలీసులకి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మనం డే విజువల్స్ కూడా చూసినట్టయితే పూర్తిగా బస్సు ఏ విధంగా దగ్ధమైందో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస ప్రమాదాలతో కూడా అధికారులు అప్రమత్తంగా కావడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా ఈ విధంగా ప్రమాదాలకు కారణమైనటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలతో ప్రయాణికులతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో మనం చూసినట్లయితే ఆ ప్రమాద తీవ్రతనే అర్థమవుతుంది. బస్ డిషన్ లేకపోతే ఒక 10 నిమిషాల వ్యవధిలో టీ బ్రేక్ చౌటుప్పల్లో ముగించుకొని బయలుదేరినటువంటి ఒక 10 నిమిషాల వ్యవధిలో పొగలు రావడం ఏంటి, పూర్తిగా తగలబడడం ఏంటి, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా కోరుతున్నారు. ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడడం జరిగింది. కానీ వారి లగేజ్ కానీ వస్తువులు కానీ పూర్తిగా మంటల్లోనే దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. 2 గంటల 10 నిమిషాల సమయంలో ఎగ్జాక్ట్ గా ఇది చోటు చేసుకుంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇది కందుకూరు వెళ్తున్నటువంటి బస్సు చిట్యాల శివారు ప్రాంతం పిట్టంపల్లి రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా కూడా మరొక బస్సులో బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలా ఫైర్ ఎక్కువైపోయింది. అలా దూరం వెళ్ళు. అదే
తేలుతుందన్న ఇప్పుడు. బస్సులో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా వారికి ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పొగలు రావడంతో వెళ్తామని వారంతా ఉక్కిరి బిక్కిరి కావడం జరిగింది. అంతా కూడా ఆ డోర్ల నుంచి కొంతమంది కిటికీల నుంచి కూడా ఎలాగోలాగా బయట పడడం జరిగింది. అయితే కళ్ళ ముందే పూర్తిగా బస్సు దగ్ధమవుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే ఆ సమయంలో అదృష్టవశాత్తు, ఎందుకంటే ఆ ప్రమాదానికి కొద్దిసేపటి క్రితమే ఒక 15 నిమిషాల క్రితమే టీ బ్రేక్ ఆగడంతో కూడా వారంతా టీ తాగే సమయంతో కూడా ప్రయాణికులంతా కూడా నిద్రల నుంచి బయటపడడం జరిగింది. వారంతా కూడా ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. కానీ వారంతా కూడా టీ బ్రేక్ కి ఆగడం, బస్సు ఎక్కిన తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే ఈ విధంగా పొగలు రావడానికి కూడా డ్రైవర్ తో పాటు మెలకువనే ఉన్నటువంటి ప్రయాణికులు కూడా గమనించడంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో, అరుపులు కూడా బస్సు డ్రైవర్ కూడా బస్సుని పక్కకు ఆపడం జరిగింది. ప్రయాణికులంతా కూడా ఎక్కడికక్కడ, ఎందుకంటే ఇటీవల వరుస ప్రమాదాలను చూసి కూడా ప్రయాణికులంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు ఎప్పుడైతే పొగలు రావడం గుర్తించడం జరిగిందో వెంటనే కూడా ప్రయాణికులు అలర్ట్ అయి కిందికి దిగిపోవడం జరిగింది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ లో బస్ ఎక్కడం జరిగింది. వీరంతా కందుకూరు వైపు వెళ్తున్నారు. మొత్తం చౌటుప్పల్ రాగానే కూడా రాత్రి 1:30 సమయంలో కూడా చౌటుప్పల్ కు చేరుకుంది. చౌటుప్పల్ అక్కడ టీ బ్రేక్ ఆగడం జరిగింది. ఆ తర్వాత చౌటుప్పల్ నుంచి బయలుదేరిన కాసేపటికి, అంటే 2 గంటల ప్రాంతంలో పిట్టంపల్లి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో పిట్టంపల్లి శివారుకు రాగానే బస్సులో ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించడం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో, ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండడంతో ఒక్కసారిగా బస్సు నుంచి కిందికి రావడం జరిగింది. తర్వాత వెంటనే, ఎందుకంటే కాసేపటి వ్యవధిలోనే మంటలు పూర్తిగా వ్యాపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. బస్సు ఏ విధంగా తగలబడుతున్నాయో మనం విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బస్సు తగలబడుతుంటే కూడా చాలా వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి అంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వారి లగేజ్ కానీ వారి వస్తువులు పూర్తిగా బస్సులోనే ఉండిపోవడం, అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఇది నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి విహారీ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ కూడా లేనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వరుస ప్రమాదాలు జరుగుతున్నా కానీ ప్రైవేట్ యాజమాన్యాల్లో ఇంకా మార్పులు రావడం లేదు. అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం తరచూ కూడా ప్రమాదాలు చూస్తున్నాం. ఈ బస్సుల్లో ఎక్కువగా ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ తో ఇంజన్ లో మంటలు రావడం, సెకండ్ల వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే ఈ విధంగా పూర్తిగా తగలబడడం చూస్తున్నప్పటికీ కూడా అధికారులు పూర్తిగా వీటి ఫిట్నెస్ ఉందా లేదా, బస్సులు ఈ విధంగా ఎందుకు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయని దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రయాణికులంతా కూడా ఇప్పటికే ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన కర్నూలు బస్ ఇన్సిడెంట్ కానీ, చేవెళ్లే రోడ్డు ప్రమాదం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలతో కూడా ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. మామూలుగా బస్సు ఎక్కితే కూడా నైట్ అంతా కూడా రెస్ట్ మూడ్ లో ఉంటారు, పడుకొని వాళ్ళంతా ట్రావెల్ చేస్తారు. కానీ ఇప్పుడు పడుకోవాలన్నా కానీ, బస్సులో ఉండాలన్నా కానీ ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఇది చౌటుప్పల్ టీ బ్రేక్ ఆగారు కాబట్టి వారంతా కూడా నిద్ర నుంచి అప్పుడే బయటపడడం జరిగింది. కానీ ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నట్లు ఉండడం, డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోతే మాత్రం పెను ప్రమాదమే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. బస్సు మాత్రం పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. వెంటనే ఫైర్ ఇంజన్ అధికారులు అక్కడికంతా చేరుకునే లోపే బస్సు పూర్తిగా దట్టంగా మంటలు అంటుకున్నాయి. పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా తగలబడినటువంటి విజువల్స్ అయితే చూడడం, ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా కానీ వారి వస్తువులు, లగేజ్ పూర్తిగా బస్సులోనే దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అంతా కూడా పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసి ప్రస్తుతం మాత్రం మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా వారిని అంతా కూడా పంపించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ అయితే ప్రారంభించడం జరిగింది.
తీస్తున్నా